ఎవరో పెద్దలు ఇంట్లో ఉన్నారటండి. ఇది రీసెంట్లీ డెడ్ ఫెలోస్. వాడి దారి వాడు చూసుకుంటాడు. ఎవల్యూషన్లో ఇక్కడ ఉంటాడా ఇంట్లో ఉన్నారు పెద్దలు. ఇట్లాంటివన్నీ దీంతో కనుక ఒకే టెన్షన్ ఎన్ని రకాలుగా దారితీస్తుంది. వాడు అన్క్రౌండ్ కింగ్ కనుకైతే నక్స్వామికలోకి ఆర్నికలోకి వెళ్ళిపోతాడు, అనకార్డియంలోకి వెళ్ళిపోతాడు. అలా కాకుండా ఇంట్లో కానీ అక్కడ కానీ తలెత్తడానికి వీలు లేదైతే స్టాఫ్ సెక్రటరీలోకి లేదా అతి సుకుమారమైనటువంటి మనఃప్రవృత్తి వెళ్ళినట్లయితే వీటిలోకి వెళ్ళిపోతాడు. ఎందులోకి వెళ్ళిపోయాడో ఆ డ్రగ్ వేస్తే వాళ్ళ క్యూర్ అవుతుంది. కానీ కాజేషన్ తెలియటం ఎందుకంటే ఈ మూడింట్లో మనకు కొంత హెల్ప్ చేయడానికి. వీళ్ళకి ఇంకా నక్స్వామిక వారికి మెంటల్ సింటమ్స్ లో కొంచెం శరీరం అలసట చేసినా మనస్సు అలసట చేసినా వెంటనే హెడేక్ వస్తుంది తప్పనిసరిగా. నెక్స్ట్ మెంటల్ సింటమ్, మనస్సు మొరోజ్గా ఉంటుంది, ఇప్పుడు డెస్పాండెంట్ గా ఉంటుంది. అంటే భగవద్గీత అట్ట మీద అర్జునుడు మొహం వేస్తారే విషాద యోగం అలా ఇలాగా అంటే ఉసూరుమంటూ ఉంటుంది. మీ వాడికి ఫస్ట్ క్లాస్ వచ్చింది, పేపర్లో రిజల్ట్స్ వచ్చినాయంటే ఏడిశాడు. ఫస్ట్ క్లాస్ వేదవరకు వస్తుంది. వాడికి ఎలా ఉంటుంది ఆ కుర్రాడికి ప్రాణాలు అంటే మొహం లేవదు. మీ ఆవిడ పులుసు చాలా బాగా చేస్తుందండి అన్నాడు ఆయన నక్స్వామికాయంతో. పులుసు ఇదే పులుసు, ఇది పులుసు ఏమిటి, ఇది గంజిల్లే ఉంది, నేను చేసేవాడు చిన్నప్పుడు. అది నక్స్వామిక స్పిరిట్ ఆఫ్ నక్స్వామిక ఏడిచినట్టు ఉంటుంది. బాబుడు వెదబాబుడు వాడు చాలా అందంగా ఉంటాడు అని చెప్పండి. అదే అందం అంటే నా చిన్నప్పుడు ఫోటో చూపిస్తాను చూడు, అది చూపిస్తే మత్స్యావతారమో వామనావతారమో. మనస్సు మాత్రం కిల్ జాయ్, విషాదంగా ఉండదు. పిల్లలు ఆడుకుంటూ ఉంటే సరదాగా తిరుగుతూ ఓయ్ నవ్వుతూ అరుస్తూ ఉంటే ఏమిటి వెదవగోవాలి కదా లంబాడీసట్టు, ఇల్లంతా ఏమిటి ఉరికే సంతకోలలే, మార్కెట్ ఇల్లా ఇది మార్కెటా అని వాళ్ళు అడుగుతున్నారు. పిల్లలు సంతోషంగా చేత కదా. కొడుకు కోడలు సాయంత్రం సినిమాకి వెడుతున్నారు. వెళ్ళండి వెళ్ళి, కలికాలం పొయ్యే కాలం. ఏమిటి సినిమాకు పోయే కాలం ఇంత అయితే ఏమీ లేదు అంటే సాయంత్రం 6:15 అని అర్థం పోయే కాలం. ఏమిటంటే మా రోజుల్లో మేము ఇలాంటివి ఎరుగుదామా అంటాడు నక్స్వామిక. వీడు ఎరుగుండకపోతే ఉరేస్తూ తావు మనం. అదేమిటి వీడు ఎరగలేదంటే దట్ ప్రూవ్స్ దట్ హీఈస్ ఎన్ ఇడియట్ తప్ప వాళ్ళు హస్బెండ్ వైఫ్ సినిమాకి వెళ్తున్నారంటే ఏడుస్తాడు. నక్స్వామిక ముసలమ్మ కోపడకండి. ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. కొడుక్కి కోడలికి మధ్యన మంచం వేసుకుని పడుతున్నది. అంటే స్పైట్ఫుల్ టైప్ ఆఫ్ మైండ్. ఏం లేదు ఎక్స్ప్లెనేషన్. అంటే ఏం చేతనంటే నక్స్వామిక అని అంటే మీరు ఆ డోసు వేయలేదు కనుక ఆవిడికి అది ఒక్కటే కారణం. టిపికల్ గా తగ్గిపోతుంది అది వేస్తే, నక్స్వామిక వేస్తే. కనుక మనసు విషాదంగా విచారంగా ఉంటుంది. అంటే డెస్పాండెంట్, నాట్ అట్ ఆల్ ప్లీజ్డ్. తర్వాత ఎక్కడైనా సరే ఫాల్ట్ ఫైండింగ్ నేచర్, తప్పులే పట్టడం. ఈవేళ తప్పులు చేయలేదు చూడండి, అన్ని రైట్గానే చేసుకొచ్చాను అంటాడు కుర్రాడు లెక్కలు. ఏడు చేయలే బోడి, మొన్న చేయలే, అటు మొన్న చేయలే, మీ తాత చేయలే, ప్రతి వాళ్ళు మీ యథాలంతా తప్పుే అంటాడు. అంటే ఈ హ్యాస్ ఎవరీ అబ్జెక్షన్ టు ఎంజాయ్ ఎనీథింగ్. అది నక్స్వామిక మైండ్. అసలు పద్ధతి ఎంజాయ్ చేయకపోవటం అనేది మా మతం. ఇంకా వీళ్ళకే ఈ మెంటల్
పిక్యులారిటీస్ ఇలా ఉంటాయి. మోడాలిటీస్ లో ఇంకా ఒకటి రెండు యాడ్ చేసుకుంటే మొన్న చెప్పుకున్నటువంటి సరిపోతాయి. మోడాలిటీస్ అంటే ఏమిటి? దేహధర్మ వైఖరు అన్నాం. ఫిజికల్ స్ట్రెయిన్ ఆర్ మెంటల్ స్ట్రెయిన్ కాజెస్ పాల్పిటేషన్ అండ్ వీక్నెస్. శరీర శ్రమ గాని మానసిక శ్రమ గాని గుండె దడ నీరసము పుట్టించడం. మొన్న చెప్పుకున్నటువంటి యాంటీ పెరిస్టాలిసిస్ ఉందండి ఈ మోడాలిటీస్ లోది. అంటే దేహధర్మ వైఖరులు, పురావర్తవాతము లేక యాంటీ పెరిస్టాలిసిస్. అంటే యూరిన్ పోసుకుందామని వీడు ప్రయత్నం చేస్తే ఆగిపోతుంది, దాని అంతరైతే వస్తుంది. మోషన్ వెళదామని అనిపిస్తుంది, వీడు వెళదామని సంకల్పిస్తే వెనక్కి ఆగిపోతుంది. ఇవన్నీ కూడా అంటే మజిల్స్ అండ్ నర్వ్స్ వర్క్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ టు దట్ ఆఫ్ హిస్ మైండ్స్ ఆర్డర్స్. ఇది కూడా అని మొన్న చెప్పుకున్నది దీని కిందికి వస్తుంది. ఇది పోను. ఇంకొక మోడాలిటీ ఉంది, దానికి మొన్న చెప్పుకోలేదు, అది కూడా యాడ్ చేసుకోండి. వెన్ ఎనీ సఫరింగ్ ఈజ్ ఇంటెన్స్, నక్స్వామికి వాడికి వెన్ ఎనీ సఫరింగ్ ఈజ్ ఇంటెన్స్, he has a sensation of passing stool. He has a sensation of passing stool. ఏ బాధ అయినా దుర్భరమైనప్పుడు మల విసర్జనము చేయవలని అనిపించును. అంటే వెళ్లాల్సి వచ్చినట్టు ఉంటుంది. తలకాయ బాగా ఎక్కువ నొప్పి ఎక్కువ ఉంటుంది, మోషన్కి వెళ్లాల్సి వచ్చినట్టు. కడుపు నొప్పి విపరీతం అనుకోండి, మోషన్కి వెళ్లాల్సి వచ్చినట్టు ఉంటుంది. డెలివరీ పెయిన్స్ కిందగా రావడం లేదనుకోండి, సఫరింగ్ ఎక్కువగా ఉందనుకోండి, కంటిన్యూస్ గా మోషన్కి వెళ్లాల్సి వచ్చినట్టు ఉంటుంది. నక్స్వామికి వేస్తే విత్ ఇన్ 5 minutes డెలివరీ. ఈ పాయింట్ పట్టుకోగలిగాలి. ఏ సఫరింగ్ అయినా సరే అన్బేరబుల్ గా టూ మచ్ గా అయినప్పుడు ది ఫెలో ఫీల్స్ లైక్ పాసింగ్ స్టూల్, బట్ దేర్ మే బి నో స్టూల్. ఆ సెన్సేషనే. ఒక్కొప్పుడు మోషన్ అవ్వచ్చు, ఒక్కొప్పుడు అవ్వకపోవచ్చు, బట్ ఆల్వేస్ ది పేషెంట్ ఫీల్స్ దట్ హీ ఆర్ షీ హ్యాస్ టు పాస్ స్టూల్. ఇది నక్స్వామిక తాలూకు మోడాలిటీ. స్ట్రాంగ్ మోడాలిటీస్ లో ఒకటి. ఇంకా ఇంకొక మోడాలిటీ ఏమిటంటే, ఇవన్నీ ఓ పక్క రాసుకోండి, ఇవన్నీ ఓ పక్క రాసుకోండి. దగ్గు, ఉపశము, ఇతర నొప్పులు, కోపము, చిరాకు, ఇవన్నీ ఒక లిస్టు. ఓ పక్కన జలుబు, తుమ్ములు, ముక్కు వెంట నీరు ఓ పక్కన. వెచ్చని చోట కూర్చున్నాను, వెచ్చని గాలి తగిలను, ఇవన్నీ ఎక్కువైపోతాయి నక్స్వామికి వాడికి. వంటింట్లో హీట్ గా ఉందనుకోండి, టెంపరేచర్ ఎక్కువగా ఉందనుకోండి, వెంటనే ముఖం పండిడు, వెంటనే తుమ్ములు గబగబో వచ్చేస్తాయి. అతను ముందు కనిపించని జలుబు అట్లా వచ్చేస్తుంది. వచ్చి వెంటనే ఏమొస్తుంది వచ్చినా ఇందులో ఏమున్నా తగ్గిపోతాయి, ఏదో వచ్చేవి. ఇది ఒక నక్స్వామికే ఉన్నది. పేషెంట్ను మీరు జాగ్రత్తగా స్టడీ చేయడం చేతనైతే కంప్లీట్ అండ్ రాడికల్ క్యూర్ ఆఫ్ ఆస్తమాస్ దీంతో జరుగుతాయి నక్స్వామిక పేషెంట్. మళ్ళా ఒక మాట ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా ఇంపార్టెంట్. ముక్కులు చాలా మామూలుగా డ్రైగా ఉంటాయి, జలుబు ఉండదు. మీరు అడిగితే జలుబు ఉంది అంటే లేదంటాడు, అప్పుడప్పుడు వస్తూ ఉంది అంటే వస్తూ ఉంటుందంటాడు. ఎప్పుడు వస్తూ ఉంటుంది? సడన్ గా వస్తుందండి. ఎప్పుడు వస్తుందో? సడన్ గా వస్తుందంటే నక్స్వామిక కావచ్చు, లెకసిస్ కావచ్చు, డల్ కెమెరా కావచ్చు. మూడింట్లో 3 పరిస్థితులలో వస్తుంది వేరే వేరే. అందులో ఆ మూడింట్లో నక్స్వామిక వాడు గనకైతే అప్పుడు మీరు కూర్చుండగా గనక రూములో హీట్ ఎక్కువైతే లేదా ఎండలోకి వెళ్లి నడుస్తూ ఉంటే బళ్ళు తుమ్మటం మొదలెడతాడు. ఎక్కడ ఉందండి? మంచులోకి వెళితే తుమ్మాలి కానీ అదేం పని మర్యాదండి. పొయ్యి దగ్గర కూర్చుంటే ఆవిడ వంట చేస్తూ తుమ్మేస్తూ ఉంటుంది. అలాగా నక్స్వామిక పేషెంట్లు వంట చేస్తూ తుమ్ముతూ ఉంటారు. వెంటనే జలుబు వస్తుంది. టెంపరేచర్ రూమ్ టెంపరేచర్ రైజ్ అయిందో, క్లైమేట్ అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ వెంటనే విత్ ఇన్ సెకండ్స్
నేసల్ కెటరాస్ సెటిన్ అయిపోతాయి, ముక్కు జలుబులు వచ్చేస్తాయి, వెంటనే తుమ్ములు వచ్చేస్తాయి, వెంటనే ముఖం పడి నీరు ఎట్లా వచ్చేస్తూ ఉంటుంది. అది రాకముందు కనుక తలనొప్పి ఉన్నట్లయితే ఇది రాగానే తలనొప్పి కంప్లీట్ గా తగ్గిపోతుంది, కంప్లీట్ రిలీఫ్, వెరీ హ్యాపీ డే విల్ బి. కానీ తెలియదు, అయ్యో జలుబు వస్తుంది రోజు రోజు అనుకుంటారు, కానీ జలుబు వచ్చినప్పుడు బాధలు తగ్గుతున్నాయనేది మీకు చెప్పలేరు వాడు. ఏమండి? అలాగే రాత్రిపూట ఆస్థమాటిక్ అటాక్ ఉందనుకోండి, ఊపిరి ఆడదు కదా, అట్లా ఉంటుంది ఆస్తమా అంటే. అలా కొడుతూ ఉంటే రూమ్ టెంపరేచర్ రైజ్ చేసి స్టవ్ వెలిగించారనుకోండి, రూమ్ లో వెలిగిస్తే తుమ్ములు గవా గవా వచ్చేస్తాయి, ఆస్తమా తగ్గుతుంది. అటాక్ ప్రత్యేకం పెట్టుకోవాలి. నక్స్వామికి అజీర్ణానికి సంబంధం ఎలా గుర్తుంటుంది, అది గుర్తుపెట్టుకోకలే. అలాగే వాడికి ముక్కులు డ్రైగా ఉండి జలుబు లేకుండా తుమ్ములు లేకుండా ఉన్నప్పుడు చిరాకు దంచేస్తూ ఉంటాడు, కోపం దీన్ని. వాడి తుమ్ములో ఎన్ని వస్తుంటే జలుబుగా ఉన్న పూట ఉందే వాడి మూడ్స్ చాలా ఈవెన్ గా ఉంటాయి, ఏమి కోపం రాదు. మీకు క్రానిక్ డిసీజ్ క్యూర్ కి డ్రగ్గులు దొరికేది ఇక్కడ, ఇదిగానే నోట్ చేసుకో. ఇదొకటి సింటమ్. ఉత్సాహం వస్తే నెక్స్ట్ మెంటల్ మోడాలిటీ. ఉత్సాహం వస్తే ఎగ్జాస్షన్ వస్తుంది. అంటే సడన్ గా ఏదన్నా మంచి ఫైన్ ఐడియా వచ్చిందనుకోండి, బయలుదేరి వీళ్ళు ఏదన్నా ఒక మంచి పని 10 మంది కలిసి ప్రయత్నిస్తారు, వెంటనే అలసట వస్తుంది. అంటే ఉత్సాహాన్ని తట్టుకోలేదు శరీరతత్వం, కెనాట్ కంటైన్. ఇలాగే ఇంకొక పిక్యులారిటీ ఉంది, ఈ డ్రగ్ని ఒక్కదాన్ని పట్టుకోలేదు. భోజనం చేస్తూ ఉన్నసేపు బుర్ర స్టీమించినల్లే ఉంటుంది, వేడి యువతలకు వస్తున్నట్టు ఉంటుంది వాడికి. భోజనం ఆపగానే వాడి మామూలుగా. ఇది ప్రత్యేకంగా నోట్ చేసుకోండి. యాజ్ లాంగ్ యాజ్ హీఈస్ ఈటింగ్, హీజ్ హెడ్ అపియర్స్ టు ఇమిట్ గ్రేట్ హీట్. అది వాడికి అనిపిస్తుంది తప్ప ఏముండదు. భోజనం చేస్తున్నంత సేపును బుర్రలో నుండి అతివేడి వస్తున్నట్లు ఉండను, అది ఆపగానే తగ్గుతుంది. బుర్రకి ఇలాగా సౌండ్ రాసేసి లోపలికి చాలా వేడి రప్పిస్తారు చాలా మంది. తలంటి పోసుకుంటాం రాస్తే లోపల ఉన్న వేడింత, అబ్బా ఎంత వేడిందో అంటారు. లోపల ఉన్న వేడి బయటికి రాదు, ఇదేం డబ్బా కాదు. బుర్ర మీద చేపెట్టి గిసగిస రుద్దితే వేడొస్తుంది మధ్య, అది చూసి ఎంత వేడొస్తుందో బయటికి అంటారు. తలకి సౌండ్ రాసి లేకపోతే ఆముదం రాసి మర్దన చేసి తలంట్లో గిస రుద్దేసి, అబ్బా ఎంత వేడిందో బుర్రలో, అదంతా బయటికి వస్తుంది. బుర్రలో ఉన్న వేడంతా బయటకు వస్తే వీడు వెళ్ళిపోతారు. వీడు రుద్దిన తాలూకు వేడేది, ఫ్రిక్షన్ తాలూకు వేడి. అంటే చాలా ఒకప్పుడు కాన్సెప్ట్స్ తమాషగా ఉంటాయి. పాపం చిన్నపిల్ల, పిల్ల తల్లి ఇంత అయితే 18 ఏళ్ళు లేవు ఆ పిల్ల తల్లికి. ఆ పిల్లని ఎత్తుకొచ్చింది, విరేచనాలండి పిల్లకి. ఎలా అవుతున్నాయి అడిగితే ఇలా చూపించింది. ఎల్లో గ్రాన్యూల్స్ అవుతున్నాయి, వాటరీ మోషన్స్ అయి పసుపు పచ్చగా చిన్న కుదపల్లెల్లి అవుతున్నాయి. అమ్మాయి వేయమని పల్స్టిలా 6 వేసి, సరే వేసి ఆ అమ్మాయి చెబుతుంది, ఆ విరేచనలో పసుపు పచ్చని కుదపలు మీరు చూశారు, అదేం పొరపాటు పడకండి నా మేష్ గారు ఉంది. ఏమిటంటే నిన్న నేను దోసకాయ పులుసు తిన్నాను, ఆ గింజలు పెడుతూ ఉందని. నేను చెబుతాను, అదేమిటమ్మా నువ్వు దోసకాయ పులుసు తింటే పిల్ల గింజలు వెళ్తామంటే నా పాలు తాగుతుంది కదా మాస్టర్ గారు. అంటే అయోమయాలు ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. మీరు సిమ్టమ్స్ తీసుకునేటప్పుడు అంటే అసలు పిల్ల తల్లిని పేరే కానీ దానికి ఉన్న 18 ఏళ్ళు. అంటే తను దోసకాయ గింజలు తింటే అవి పాలు తాగితే పిల్ల కడుపులో పెడుతున్నాయనుకుంటుంది. ఇది యాక్చువల్గా 5-6 ఏళ్ల క్రితం మన డిస్పెన్సరీలోనే ఒక అమ్మాయి ఉన్నది, నువ్వు ఉన్నదో లేదా. అలాగే గుండెలు నొప్పండి అంటూ ఉంటారు, జాగ్రత్తగా ఉంటారు. ఎక్కడని అడిగితే ఇక్కడ దగ్గర నుంచి ఇక్కడ దాకా చూపిస్తారు. కొందరు ఇక్కడ మొదలెట్టి ఇక్కడ దాకా
ఇక్కడ చూపిస్తేనే అది హార్ట్ కానీ ఇవన్నీ కూడా గుండె నొప్పి కిందే కొందరు అంటారు. కొందరు పబ్లిక్ చెబుతారు గుండెల్లో నొప్పండి అని. మనం వాళ్ళ చేత్తో చూపించమని రాసుకోవాలి. అలాగే నాకు గ్యాస్ట్రిక్ అండి అంటారు. గ్యాస్ట్రిక్ అల్సర్ అని రాసుకోకండి. గ్యాస్ ఉంటుంది కడుపులో, అది కడుపులో గ్యాస్ ఎస్కేప్ అవుతుందని చెప్పడానికి నాకు గ్యాస్ట్రిక్ అండి అంటారు. ఇక్కడ మీరు సింప్టమ్స్ తీసుకునేప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. రేపు మీకు ఈ నక్స్వామిక మీద అచ్చైనటువంటి మెటీరియల్ మెడికా బుక్లెట్ మీకు ఇచ్చేస్తాను. ఇవాళ మీరు రాసుకున్నటువంటివి, ఇంకా రాసుకోబోయేవి, రేపు చెప్పుకోబోయే కంపారిటివ్ స్టడీ అందులో ఉంటాయి. చెప్పి రేపు సల్ఫర్ చెప్తాను. 5 minutes రీసెస్ తర్వాత అడ్వాన్స్డ్ క్లాస్ స్టార్ట్ చేస్తాం. సో దాని స్టడీ అయిపోతుంది ఇవాళ మనం. అందులో ముఖ్యంగా మనని మిస్లీడ్ చేసే కేసెస్ కొన్ని ఉన్నాయి, అవి తెలుసుకోవాలి. లూజ్ మోషన్స్ అవుతున్నాయి అని అంటారు. లూజ్ మోషన్స్ అంటే దానికి తగ్గట్లు మనం సింప్టమ్స్ తీసి మందులు ఇస్తాను, తగ్గదు. వారం 10 రోజులు అట్లా అవుతాయి. ప్రతిరోజు ఎన్ని మోషన్స్ అవుతున్నాయి, అయిన ముందు కడుపులో పొందే లేదా, అయిన తర్వాత కడుపులో పొందే లేదా, ఏ రంగులో అవుతున్నాయి, ఇట్లాగా హోమియోపతిక్ క్వశ్చన్స్ అన్ని వేస్తూ ఉంటాం. వాడు చదువుతూ ఉంటాడు. వాడు చెప్పిన దాన్ని బట్టి మనం డ్రగ్స్ లో చదువుకున్న వేస్తూ ఉంటాం. తగ్గవు. జనరల్ మనం చూడలేదు, పర్టికులర్స్ చూస్తున్నాం అనమాట. మోషన్ ఏ రంగులో ఉంది అంటే ఆకుపచ్చగా ఉంది. చిన్నపిల్లడికైతే క్యామమిలా, పెద్దవాడికైతే పల్సకిల్లా కానీ ఆర్జెంటీనా నైట్గం కానీ ఇలాగా కొన్ని ముద్దంకిల్లాగా ఉంటాయి. పనిచేయదు. ఈ పర్టికులర్ కేసులో ఎందుకు సక్సెస్ అవుతుందంటే కాజేషన్ ఒకటి సింప్టమ్ లాగా పనిచేస్తుంది నక్స్వామికాలో. ఏదైనా ఆల్కహాల్ అలవాటు ఉండి కళ్ళు కానీ, బ్రాందీ కానీ, విస్కీ కానీ స్ట్రాంగ్ డ్రింక్స్ అవి మానేద్దామని వాడు గుర్తు పుడుతున్నారు. అలాంటప్పుడు ఏదో తంటాలు పడి మానేస్తారు. అప్పుడు మొదలెడతాయి ఈ మోషన్. ఈ పాయింట్, ఈ కాజేషన్కి సంబంధించి ఈ లూజ్ మోషన్స్ అనేటువంటి పాయింట్ 2 డ్రగ్స్ ఉన్నది. ఆ రెండింటిలో మనం జాగ్రత్తగా చూసుకుని ట్రై చేస్తేనే తగ్గుతుంది, లేకపోతే తగ్గదు. ఒకటి నక్స్వామిక, 2 నక్స్వామిక సామాన్యంగా మోస్ట్ ఫ్రీక్వెంట్లీ రిక్వైర్డ్ రెమెడీ. కాకపోతే ఆల్టర్నేటివ్ ఎసిటిక్ యాసిడ్. ఈ రెండింటిలోనూ ఉన్నది. అంటే ఆల్కహాలిజం ఏ కారణాల చేతైనా సడన్ గా స్టాప్ అయినప్పుడు వాళ్ళకు వచ్చేటువంటి డయేరియా, లూజ్ మోషన్స్ ఒకటి. ఇంకొకటి కొందరికి డయేరియా వస్తుంది, కొందరికి విపరీతమైనటువంటి నర్వ్ బ్రెయిన్స్, నర్వ్ క్రాంప్స్ ఇవన్నీ వస్తాయి. డయేరియా వచ్చిన వాళ్ళకేమో నక్స్వామిక కానీ, అసిటిక్ యాసిడ్ కానీ. ఈ నర్వ్ బ్రెయిన్స్ వచ్చిన వాళ్ళలో కూడా 50% నక్స్వామిక కావాల్సిన వాళ్ళు ఉంటారు, తగ్గిపోతారు. మిగతా 50% మాత్రం అసిటిక్ యాసిడ్ కాదు, ఓపియం. ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. మళ్ళా ఒక మాట చెప్తున్నాను, ఆల్కహాల్లో ఏ ఫారంలో అయినా సరే అదొక హ్యాబిట్ క్యూరేట్ అయి ఉండి చాలా కాలం కాదు. అది ఏ కారణం చేతైనా సడన్ గా స్టాప్ అయి దానికి ఆఫ్టర్ ఎఫెక్ట్ కింద వచ్చినటువంటి డయేరియా, దానికి ఆఫ్టర్ ఎఫెక్ట్ కింద వచ్చినటువంటి నర్వ్ పెయిన్, ఈ రెండింటిలో డయేరియా వచ్చినటువంటి వాళ్ళకి 150 మందికి నక్స్వామిక, మిగతా 50 మందికి అసిటిక్ యాసిడ్ కావాల్సింది. ఈ నర్వ్ పెయిన్స్ వచ్చినటువంటి వాళ్ళకి 150 మందికి నక్స్వామిక, మిగతా 50 మందికి ఓపియం కావాల్సింది. ఇది మైండ్లో పడి ఉంటాం మంచి. ఈ పాయింట్ నోటీస్ చేయకపోవడం వల్ల ఏది మెటీరియల్ అమెరికా చదువుకుంటుండగా స్లిప్ అయిపోతుంది. అందుచేత
నెల 2 నెలలు 3 నెలలు కూడా హోమియోపతి ట్రై చేసి లాభం లేకపోయిందండి. తర్వాత మేము మళ్ళీ వీ హ్యావ్ రివర్టెడ్ టు అలోపతి అనేటువంటి వస్తాం. ఇలాగే నల్లమందు స్టాప్ చేసినందువల్ల విపరీతమైనటువంటి నర్వ్ పెయిన్స్ వస్తాయి కొందరికి. అలాగే ఓపియం ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళు వేసుకుంటున్నటువంటి వాడు ఏదో మానేద్దామని బుద్ధిపుట్టో లేదా ఆర్థిక పరిస్థితులు మొదలైన కారణం చేతనం ఓపియం స్టాప్ అయింది. విపరీతమైన నర్వ్ పెయిన్స్ లాగేసేస్తాయి కొందరికి. అంటే అందరికీ ఒకే సింటమ్స్ వస్తాయని మనం చెప్పలేము. ఈ ఎడిక్షన్స్ కటాఫ్ అయిపోయినప్పుడు కొందరికి కొన్ని వస్తాయి. వాళ్ళకు కూడా చాలా మందిలో ఓపియం 150 మందికి, నక్సామిక 150 మందికి కాదు. ఇది ఒక ప్రత్యేకమైన ఫీల్డ్, నక్సామిక వర్క్ చేసే ఫీల్డ్. అలాగే టీ మానేసిన వాళ్ళు ఉంటారు. చిన్నప్పటి నుంచి 25 ఏళ్ళు 30 ఏళ్ళు రోజుకి 10-12 టీ అలవాటు ఉన్నాయి. ఎవడో నేచురోపతిని కలుసుకుంటాడు, మా ప్రాణం మీదకి వస్తుంది తీసేయమంటాడు. వీడు సడన్ గా కటాఫ్ చేస్తాడు. అది క్రమంగా తగ్గించాలి కానీ ఏదైనా శరీరాన్ని హింస పెట్టినందువల్ల ఏం లాభం లేదు. వీడు సడన్ గా టీ ఆపిన వాళ్ళకి కూడా లూజ్ మోషన్స్ చాలా విపరీతంగా పెడతాయి ఒక్కొక్కడు కొన్ని కాన్స్టిట్యూషన్స్ కి. కడుపు నొప్పి ఉండదు, కడుపు పీక్ ఉండదు, ఇంకా ఏమి ఇండికేషన్ ఉండదు. ఊరికే సుఖంగా నీళ్ళ విరేచనాలు పెడుతుంటాయి. ఇది టీ మానేసిన వాళ్ళకి. వీళ్ళ కేసులో మీరు గుర్తుంచుకోండి, 2 డ్రగ్స్ ఉన్నాయి. ఆ రెండింటిలో ఏదో ఒక దాంట్లోకి వస్తుంది. ఒక డ్రగ్ టియా 30 ఓడోస్ వేయండి. అంటే టీ చెట్టు పొడవు పొటెంటైజ్ చేసి ఇచ్చింది టియా అనేది. కొంతమందికి అది కావాల్సి వస్తుంది. అంటే వాడికి రోజు చదువుతున్న టీయే హోమియోపతి డోసులు వేస్తున్నాం అనమాట. ఒక డోసు వేస్తే 15 రోజులు 20 రోజులు పనిచేస్తుంది. అప్పటి నుంచి మళ్ళీ విరోచనాలు అవుతాయి. మళ్ళీ ఇంకో డోసు పడేది, మళ్ళా ఇంకో 20 రోజులు 15 రోజులు 4 రోజులు పనిచేస్తుంది. ఇలాగ 3వ 4వ డోసులు వేసేటికి వాడికి ఇంకా పర్మనెంట్ గా రెక్టిఫై అయిపోతుంది. రెండవ డ్రగ్ యాసిడ్ ఫాస్ట్ ఎక్స్పోటెన్స్. ఇది కూడా అంతే. కడుపు నొప్పి ఉండదు, కడుపు శూలం ఉండదు, ఏ బాధ ఉండదు, మోషన్స్ వెళ్తూ ఉంటాయి. రోజుకి 5, 6, 10, 12 వెళ్తుంటాయి. నీరసంగా ఉందంటే ఏం లేదంటే. ఈ 2 డ్రగ్స్ స్పెషల్గా గుర్తుంటాయి. ఇలాగే కాఫీ స్టాప్ చేసిన వాళ్ళకి కొంతమందికి తలకాయ నొప్పి వస్తుంది. కాఫీ దొరకకపోతే తలకాయ నొప్పి వచ్చే వాళ్ళలో 100కి 75 మంది సైకలాజికల్ తలకాయ నొప్పి, కాఫీ లేకపోతే వచ్చింది కాదు. అలాగే కాఫీ అలవాటు ఉన్నటువంటి వాళ్ళకి కాఫీ దొరకకపోతే మోషన్ అవకపోతుంది కొందరికి. అది కూడా సైకలాజికల్ తప్ప రియల్ కాదు. ఈ 2 కూడా 75% పర్సన్స్ కి మనం కాఫీ తాగలేదు కనుక మోషన్ అవ్వదు అనే ఆటోసేషన్. అలాంటి కేసుల్లో నక్సామిక వేస్తే మెంటల్ ప్లేన్ మీద పనిచేస్తుంది, చేసి రెక్టిఫై అయిపోతుంది. వాళ్ళకు కూడా కాఫీ కటాఫ్ చేసిన వాళ్ళకు కూడా వచ్చినటువంటి ఓవర్ ఎఫెక్ట్స్ లో నక్సామిక వేస్తే పనిచేస్తుంది. అలాగే కాఫీ కటాఫ్ చేసిన వాళ్ళలో కొంతమందికి ఇన్సోమనియా, నిద్ర పట్టకుండా అనేటువంటి వ్యాధి. ఎలా అయితే అలవాటు లేని వాడికి 5-6 కాఫీలు కనుక ఓ రోజున తాగిస్తే తక్షణ నిద్ర పట్టదో ఆ రోజున, అలాగే కాఫీ మానేస్తే నిద్ర పట్టదు కనుక అలా నిద్ర పట్టనటువంటి వాళ్ళకి, ఇన్సోమనియా ఉన్నటువంటి వాళ్ళకి 2 డ్రగ్గులు ఉన్నాయి. 50% అవి, 50% ఇవి. కాఫీ కొంతమందికి అంటే హోమియోపతిక్ కాఫీ ఇస్తే నిద్రపోతుంది 200. ఇది పనిచేయదు కొందరికి. వాళ్ళకి దీనికి విరుగుడు ఉంది మందు, క్యామోమిల్లా 200 డోసు ఇస్తే వాళ్ళ ఇన్సోమనియా. హోమియోపతిక్ గా
కెమోమిల్లా కాఫీకి కాఫీ కెమోమిల్లాకి విరుగుళ్ళు అంటే యాంటీడోట్స్. ఎవరికైనా కెమోమిల్లా ఒక డోసు వేసి తర్వాత నెక్స్ట్ కాఫీ కనుక వేస్తే అంతకు ముందు వేసిన కెమోమిల్లా డోసు దేవుడికి తెచ్చుకున్నట్లే దాని ఎఫెక్ట్ పోతుంది. అందుకనే కాఫీ ఎడిక్ట్స్ కి కొందరికి కెమోమిల్లా కాఫీ వేస్తే పనిచేయదు, వాళ్ళకి కెమోమిల్లా వేస్తే పనిచేస్తుంది. ఇది కారణం. ఇది ఊరికే కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ నక్సోమికాతో డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను కరస్పాండెన్సెస్ రిజంబ్లెన్సెస్ ఉన్నటువంటి కొన్ని ఫీచర్స్. ఇవన్నీ కలిపి గుర్తుపెట్టుకుంటారు. ఏది వేస్తే అవును ఏది రెండవది నక్సోమికా వేస్తే తగ్గిపోతుంది. ఇంక రెండవది వాడవలసిన అవసరం. నక్సోమికాతో తగ్గలేదంటే మన ఛాయిస్ కరెక్ట్ కాదు రెండవది. మరి అందుకనే ఇంకో వాడి మిగతా కాన్స్టిట్యూషన్ లో కొన్ని పాయింట్స్ చూసుకుంటే ఈ డ్రగ్ వాడా ఆ డ్రగ్ వాడా అని తెలుసు. అప్పుడు మనకి సోర్స్ ఆఫ్ ఎర్రర్ తగ్గుతుంది. ఒకవేళ పొరపాటున సోర్స్ ఆఫ్ ఎర్రర్ తో వేసామనుకో నక్సోమికా ఓ డోసు, ఈ రెండోది వేసేస్తే ఆ మొదటిది న్యూట్రలైజ్ అయిపోతుంది. తగ్గి వీలైనంత వరకు సోర్స్ ఆఫ్ ఎర్రర్ ఎలిమినేట్ చేసి అవాయిడ్ చేయడానికి ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కువగా గ్యాదర్ చేసుకోవటం బెటర్ పేషెంట్ దగ్గర. అది ఇప్పుడు ఇలాగే నక్సోమికాకి ఇంకొక సింటమ్ ఉన్నది. అది కాజేషన్ దానికి కూడా ఉంది. కాజేషన్ అంటే కారణం. ఒకటి ఓవర్ ఇంటెలిజెన్స్ ఆఫ్ సెక్స్. సామాన్యంగా మగవాళ్లలో ఈ వ్యాధి ఎక్కువ కనిపిస్తుంది. ఓవర్ ఇంటెలిజెన్స్ ఆఫ్ సెక్స్ అంటే కామోద్రిక్తత, అతి లోలత్వము, అతి ఆచరణం. దాంట్లో ఏమవుతుందంటే ఫిజికల్ వెహికల్ వీకెన్ అయిపోతుంది, మెంటల్ వెహికల్ డిస్టర్బ్డ్ అవుతుంది. రెండు ఇన్స్ట్రుమెంట్స్, ఆ రెండు ఒకదానికి కూడా సంబంధం లేదు. ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్ వేరు, మెంటల్ ఇన్స్ట్రుమెంట్ వేరు. ఆరోగ్యంగా ఉంటే మనం చెప్పుకున్నాం మెంటల్ ఇన్స్ట్రుమెంట్ ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్ కి పనిచేయిస్తూ ఉంటుంది వైటల్ ఫోర్స్ చేత. ఆ మధ్యన డిస్టర్బెన్స్ వస్తుంది. జబ్బు అంటే అదే కదా. వచ్చినప్పుడు ఏమవుతుంది ఫిజికల్